అదే మనకి ప్రీతిపాత్రమైనటువంటి వ్యక్తికి మీరు ఏదైనా భోజనాలు పెట్టి వంటలు కూడా ఉండమన్నాం అనుకోండి, మీకు బాగా ప్రేమపాత్రుడైనటువంటి వ్యక్తి అక్కడ కూర్చున్నట్టు మీకు తెలియకుండా మీ చెయ్య మంచి మంచి పదార్థాలు అందరూ వడ్డించాలనుకో. అదే ద్వేషం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆడు ఏదైనా ఇంత పాట చేసి ఎనిమిరకాయ పచ్చిమిరకాయ పూజించు ఏంటి మీ చెయ్యి అలా ఎందుకు జరుగుతుంది? అలాగా మాటే కాదు చేతే కాదు. అంటే ఏంటి అంటే మన మనస్సులో రాగం ఉంటే దానికి అనుగుణంగానే, ద్వేషం ఉంటే దానికి అనుగుణంగానే క్రియ జరుగుతుందండి. అంటే క్రియకి మూల కారణం ఏది? కర్మకే రాగద్వేషాలు. ఇక రాగద్వేషాదులు కలగడానికి కారణం ఏమిటండి? రాగద్వేషాలు కలగడానికి కూడా ఏదో కారణం ఉండాలి కదా. రాగద్వేషాదులు కలగడానికి కారణం ఏంటి? మన శరీరాన్ని అతను పొగుడుతున్నాడు, ఇంకొకటి పొగుడుతులేదు. మనం చేసే పనులు కానీ మనం మాట్లాడే మాటలు కానీ పొగిడేవాడిని మెచ్చుకునేవాడిని ఏం చేస్తాం మనం? అతని మీద మనకు ప్రేమ ఏర్పడదు. మీది కరెక్ట్ కాదని అన్నాడు అనుకోండి, అతని మీద మనం ఎప్పుడు ప్రేమ ఏర్పడతాయి. నువ్వు దొంగ అంటున్నట్టు ఆడి మీద మనకి కూడా అలాంటి భావనే కలుగుతుంది. అంటే రాగద్వేషాదులు కలగడానికి మొదటి కారణం మన శరీరం మీద మనకు ఉండేటటువంటి అభిమానం. అసలు శరీరం మీద అభిమానం ఎందుకు ఏర్పడిందండి? దీన్ని ఏమంటారంటే అసలు మొత్తం దుఃఖాలన్నిటికీ కారణం ఏంటండి? శరీరాన్ని పరిగ్రహించడమే దుఃఖానికి మూల కారణం. శరీరాన్ని పరిగ్రహించడం ఎందుకొచ్చిందండి అన్నారు అనుకోండి, శరీర పరిగ్రహానికి కారణం ఏమిటి అంటే కర్మ ఎందుకు చేసేయండి అన్నారు అనుకోండి, రాగద్వేషాలు. రాగద్వేషాదులు ఎందుకు ఏర్పడినాయండి? అభిమానం. శరీరం మీద అభిమానం ఎందుకు ఏర్పడిందండి అతనికి? అవివేకం. అసలు అవివేకం ఎందుకు వచ్చిందండి? అజ్ఞానం. అజ్ఞానం ఎందుకు వచ్చిందండి అన్నారు. అజ్ఞానం ఎప్పుడుదండి? దానికి ఆది లేదు. ఇప్పుడు ఈ కారణం చేత అజ్ఞానం ఏర్పడింది అన్నటువంటి విషయం ఏ శాస్త్రము చెప్పదు. అజ్ఞానం అనాది. అజ్ఞానంలో జీవి పుట్టుకొచ్చింది. అంటే జీవికి మూల సూత్రం, పునాది, ఫౌండేషన్ ఏంటండి? శరీరం ఏర్పడడానికి అజ్ఞానం వల్ల అవివేకం వచ్చింది. అవివేకం వల్ల శరీరం మీద అభిమానం వచ్చింది. శరీరాభిమానం వల్ల రాగద్వేషాలు పుట్టి, రాగద్వేషాల వల్ల కర్మ చేస్తారు. కర్మ వల్ల సుఖ దుఃఖాలు. ఇది కర్మకోలం. ఈ రకంగా రాగద్వేష వియుక్తు విషయాలు ఇంద్రియం. ఇంద్రియాదులన్నీ ఏ రూపును ఆధారంగా చేసుకుని పనిచేస్తాయండి? రాగద్వేషాదుల్ని ఆధారం చేసుకునే మనసు పనిచేస్తుంటుంది. మనం సూక్ష్మంగా ప్రశాంతంగా కూర్చుని కనిపెట్టాలి. మనసు కదులుతుంది అంటే రాగద్వేషాదులకు అనుగుణంగా ఇంద్రియాదులకు బయటపడతాం. రాగద్వేష విషయాలు ఇంద్రియం. ఆత్మవశే విధేయాత్మ. అలా కాకుండా ఇందాక ఆయన చెప్పినట్టుగా మన ప్రజ్ఞను ఇంద్రియ విషయాలను వదిలి, ఇంద్రియాలను కూడా వదిలి మనసును పట్టుకుని ఆ మనసు అనేటటువంటి కరణాన్ని లోపల ఉన్నటువంటి ఆత్మ మీదకి తిప్పేమనుకోండి, శ్వాస మీదకో, ఆ ప్రజ్ఞ మీదకో, ఆత్మ మీదకో, లోపలికి ఒక్కొక్క ఉపదేశంలో చెప్పినటువంటి విధానంగా లోపల ఇంకా మూలలోకి మనసును పంపించామనుకోండి, ఆ పంపించినప్పుడు ఇంద్రియాలన్నీ కూడా ఆత్మవశే విధేయాత్మ. ఎప్పుడైతే ఇంద్రియాలు ఆత్మకి వశమైపోయినాయో, వశం అవ్వటం వేరండి. వశమయ్యి అందుకు ఆయనకు అనుగుణంగా నడుచుకోవడం వేరే. ఏంటంటే వశానికి విధేయానికి తేడాటి? వశం అవ్వడం అంటే వశమయ్యింది. అక్కడి నుంచి ఎప్పుడైతే వశమైందో, వశమయ్యి ఆగిపోవచ్చు. అలా కాదు, వశమయ్యిన తర్వాత అతనికి విధేయుడిగా మసులుకుంటాడు. వశమయ్యాడు అనుకోండి, అదొక సెక్షన్. వశమయ్యిన తర్వాత అతను ఎలా మసులుతాడంటే అతని విషయంలోని విధేయుడు అంటే అతను ఎలా చెప్పితే అలా నడుపుతుంటాడు. ఆత్మవశ్య విధేయాత్మ అయితే అప్పుడు ప్రసాద మదిగచ్చతి. ఏంటండి ప్రసాద మదిగచ్చతి? ప్రసాద అది
అంటే ఇప్పుడు ఇతను ఎక్కడికి చేరుకున్నాడండి? ఇప్పుడు ఉదాహరణకి మనం ఇప్పుడు ఓ యశమో యాగమో సత్సంగమో పెట్టుకుని చెట్టు శివలో ప్రసాదం పెడతాం. ప్రసాదం ఎప్పుడు పెడతారండి? లాస్ట్ లో పెడతారు కదండి. అట్టి మాదిరి ప్రసాదం అదిగచ్చది. ప్రసాదం పొందే స్థాయికి వచ్చాడు అనమాట. ప్రసాదాన్ని పొందేటటువంటి, శాంతిని పొందేటటువంటి, సుఖాన్ని పొందేటటువంటి స్థాయికి వచ్చాడు. ఎప్పుడు? ఆత్మవశ్యై, ఆత్మకి ఇంద్రియాలు వశమైంది. ఆ తర్వాత ఇంద్రియాలు, మనసు ఆత్మకి విధేయుడిగా పనిచేస్తుందండి. ఆత్మ ఇంద్రియాలన్నీ కూడా ఆత్మకి వశమవ్వడము, ఆ తర్వాత ఆత్మకి విధేయుడుగా మసలడము ఎప్పుడైతే జరిగిందో అప్పుడు మనసు నెమ్మదించడం. మనసు ఏం జరిగింది? నిశ్చలమైంది. దాన్ని ప్రశాంతి ఆగింది, సుఖంగా ఉంది. అది గచ్చతి. అప్పుడు సుఖాన్ని పొందడానికి అదుపుడు అయ్యాడు అనమాట. ప్రసాదం తీసుకోవడానికి పోతుడు అయ్యాడు. సుఖాన్ని, శాంతిని పొందడానికి అదుపుడు అయ్యాడు. ప్రసాదే సర్వదుఃఖానం. ప్రసాదాన్ని పొందేటనుకోండి. ఇంకా ప్రసాదం అంటే అనగానే ఎంత అలాంటి ఏముందో తెలియదు కానీ మొత్తం మీద ఏమంటున్నాం మనం? ప్రసాదం ఎప్పుడు చిరపడిపోతుందో, ఎప్పుడు పోతుందో చేద్దాం. ప్రసాదం అనగానే ఏమంటున్నామండి? ప్రసాదం అంటే ఏం చెప్తాడండి ఇతను? ఇంద్రియాలన్నీ కూడా వశమైపోయి తనకి విధేయుడిగా మారిపోయినప్పుడు మనసు ఎక్కడ నిశ్చలమైపోయి ఎక్కడ ప్రశాంతి ఏర్పడిందో ఆ ప్రశాంత స్థితికి ప్రసాదము పెరిగేటది. ప్రసాదే అది గచ్చతి. ఇప్పుడు ప్రసాదే సర్వదుఃఖం. ఆ ప్రసాదాన్ని ఎవడైతే అనుభవించాడో, ఎవడు స్వీకరించాడో, సర్వదుఃఖానం హాని ప్రశోభజాయితే. ఇంకా అతనికి ఏం లేదు. హాని అంటే ఏంటండి? హాని అంటే భయం, దుఃఖం, ప్రమాదం, కష్టం. హాని అస్య ఉపజాయతే. ప్రసాదే సర్వదుఃఖానం. ఏ దుఃఖాలు పోతాయండి? ఎన్ని దుఃఖాలు పోతాయండి? చూసారండి. దీన్ని మనం అంతర్యాగము అంటే చూసారండి. ఆ స్థితికి ఎవడైతే చేరుకున్నాడో మొత్తం అన్ని కర్మలు రద్దు, అన్ని దుఃఖాలు నాశనమైపోతాయి. ఆ ప్రసాదే సర్వ దుఃఖానం, అన్ని దుఃఖాలు పరిశ్రమవుతాయి. హాని రక్షోపజాయితే. ఇంకా అతనికి మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోని కూడా, ఏ పరిస్థితుల్లోని కూడా హాని జరగదు, కష్టం జరగదు, నష్టం జరగదు. ఎందుకంటే ఒక్కసారి ఆ స్థితికి ఇంక్లూడింగ్ అయ్యింది కదండి, అది వదిలిపెట్టదు అతన్ని. కానీ ఏ కారణం చేతనన్నా మళ్ళీ ఇంకో లోకంలోనో లేకపోతే ఈ లోకంలోనో జన్మకు వచ్చాడు అనుకోండి, ఇది వదిలిపెట్టదండి. పూర్తి చేసేదాకా వదిలిపెట్టదు. అది చూడండి, లోకంలోకి వచ్చినటువంటి వాడు కొంతమంది పుట్టుకతోనే జ్ఞానులుగా పుడతారు, పుట్టుకతోనే యోగులుగా పుడతారు, పుట్టుకతోనే కొన్ని వైరాగ్యాలు ఏర్పడుతుంటాయి. కారణం ఏంటంటే ఏదో ఇది కాదండి. అటువంటి వాళ్ళకి యాదృచ్ఛికంగా గురువు గారు లభించి బాబు అదిగా ఇదని చెప్పడం తక్కువ ప్రతిష్టం. అలాగే ఇప్పుడు మన దగ్గరికి వచ్చినటువంటి, మన దగ్గర ఉపదేశం పొందినటువంటి వాళ్ళు కూడా శీఘ్రంగా సాధన సిద్ధించిన వాళ్ళు ఉన్నారు, అనుభవాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంతమందికి అసలు ఆయాలు జీవేళ్ల వరకు కూడా అది ఏ కొంచెం వాసన కూడా కలగలేని వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటంటారు? వాళ్ళు కూడా అంత గొప్పగా సాధన చేస్తున్నారు కదా, వాళ్ళకి ఈ గురువు వాళ్ళకే ఒకటే గురువు కదా, సాధన కూడా ఒకటే కదా, వీళ్ళకి ఇలా కలగడం ఏంటి, వాళ్ళకి అలా కలగడం ఏంటి, వాళ్ళు కలగకపోవడం ఏంటంటే కారణం. దానికి కారణం ఏంటంటే ఈ కారణం. ఈ రకంగా పూర్వజన్మలో చేసినటువంటి సుకృతం వల్ల ఈ జ్ఞానం ఎప్పుడైతే ఇందులో ఎవరికైతే పట్టుకుందో వాడికి ఇంకా ప్రమాదం లేదు. హాని రక్షోపజాయితే. ప్రసన్న చేతయోషు బుద్ధి పర్యవతిష్ఠతి. ఈ రకంగా ప్రసన్న చేతసు, ఎవడు మనసు అయితే ప్రసన్నమైందో, ప్రసన్నమైనటువంటి మనసు కలిగినటువంటి వానికి ఆత్మ తీర్పులు ఉండిపోతాడు, ఆత్మజ్ఞానంలో ఉండిపోతాడు, ఆత్మభావంలో ఉండిపోతాడు. ఎవడైతే ఇటువంటి ఆత్మభావంలో రాలేదో ఆ కింద శ్లోకం, అప్పై శ్లోకం, తర్వాత శ్లోకం చూడండి. నాస్తి బుద్ధిరయుక్తస్య నచయుక్తస్య భావన నచ భావయత శాంతి ప్రశాంతస్య కుత సుఖం. మనిషికి కావాల్సింది ఏంటండి?
ఆ సుఖం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నాడండి. కొంతమంది వేషిస్తున్నాడు, కొంతమందిని గొడవలో పెట్టుకున్నాడు, కొంతమందిని తిడుతున్నాడు, కొంతమందిని కొడుతున్నాడు, ఒక్కొక్కడికి అనవసరమైన గూడుగు చేస్తున్నాడు. ఎందుకన్నా అంత అలా చేయవచ్చు చెప్తుందంటే దేనికోసం అండి? సుఖం. అంటే సుఖం ఏ మార్గం గుండా లభించదో తెలియలేదు. సుఖం అనేటువంటి ఇంద్రియ విషయాల ద్వారా సుఖం లభించదు అనేటువంటి అజ్ఞానంలో ఉండి ఇంద్రియాల ద్వారా సుఖం పొందడానికి ప్రయత్నించారు. ఇక్కడ ఈయన ఏం చెప్పాడు చూడండి, ఇది 66వ శ్లోకం. నాస్తి బుద్ధి రయుక్తస్య. నాస్తి అంటే లేదు, పాల్గొనదు. ఏమి లేదు? బుద్ధి. బుద్ధి అంటే జ్ఞానం అన్నమాట. నాస్తి బుద్ధి అయుక్తస్య. యుక్తుడంటే చాలు, యోగి. యుక్తుడంటే అండి ఇంద్రియ సముదాయాన్ని లోపలికి తిప్పి అభ్యాసం చేసేటటువంటి సాధకుడికి కృష్ణ పరమాత్మ పేరు పెట్టినటువంటి యుక్తుడు. యుక్తి యుక్తి పెట్టండి, ఓడ్చటం. ఇంద్రియాలని ఇలా వెళ్ళిపోయాడు అన్నాటిని ఏకముఖంగా చేసి లోపలికి తిప్పి లోపలికి పంపించేటటువంటి ఆ సాధకుడిని యోగి అన్నారు, యుక్తుడు అన్నారు. నాస్తి బుద్ధి అదే యుక్త. యోగి కానిటువంటి వాడు, యుక్తుడు కానిటువంటి వాడు ఏముండదండి? నాస్తి బుద్ధి. నశాయుక్తస్య భావన. మళ్ళీ నెక్స్ట్ అదే పదాన్ని వాడేటండి. ఎవడైతే ఇప్పుడు యుక్తుడు కాలేదో, ఇంద్రియాలను అంతర్ముఖం వైపుకి తిప్పి మనసులో ఉన్నటువంటి ఎరుపు ద్వారా లోపల ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాడో అతను యోగి, యుక్తుడు అన్నారు కదండి. ఆ రకంగా చేయలేనటువంటి వ్యక్తికి దేవుడు ఇలా ఉంటాడనేటువంటి జ్ఞానం కలుగుతుంది. దాన్నే భావన. ఎలాగంటే నశ యుక్తస్య భావన. చాలా సీక్రెట్ అయినటువంటి శ్లోకం. భావన అంటే ఏంటండి? మనం ఏదైనా ఎవరైనా చిన్నప్పుడు దానికి చూసినటువంటి ఒక వ్యక్తిని తలుచుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఇప్పుడు మనకు దేవుడిలో ఏదైనా ఒక దేవుడు రూపాన్ని మనసుకు తలుచుకున్నాం కానీ ఎవరైనా చెప్పినా వెంటనే మన భావం ఆ వ్యక్తి రూపం మీద పడుతుంది కదండి. ఎందుకు పడుతుందో చెప్పండి. ఎందుకు పడుతుంది? చూసుకున్నాను కరెక్ట్. స్వామి అయ్యప్ప అన్నారనుకోండి, వెంటనే ఏం పడింది? ఆ స్వామి అయ్యప్ప యొక్క ఆకారాన్ని మన భావన పడింది. శ్రీకృష్ణుడు, ఈశ్వరుడు, విఘ్నేశ్వరుడు, అలా ఒక్కొక్క దేవుడిని అలా తలుచుకున్నప్పుడు ఏం పడుతుందండి? భావన. దాని మీద భావన పడుతుంది కదండి. నశాయుక్తస్య భావన. అది చూడని వస్తువు మీద భావన పడదు కదండి. అట్టి మాదిరిగానే లోపల ఈ సమస్త విశ్వానికి ఆత్మ, పరమాత్మ. పరమాత్మ అటువంటి పరమాత్మ మీద మన భావన నాస్తి పడలేదనుకోండి. భావన అంటే విశ్వానికి అంతటికీ ఒక ఆత్మ ఉంటుంది. అదే ఆత్మ మన శరీరంలో కూడా ఉంది. కానీ ఆత్మ పడ. ఇందాక దేవుడి పేరు చెప్పగానే ఎలా పడిందో అట్టి మాదిరి ఆత్మ ఏం పడాలండి? మన భావన పడాలి. అర్థం వినగానే భావన పడాలి. పరమాత్మ భావన పడాలి. బ్రహ్మము భావన పడాలి. పడలేదనుకోండి ఏముండదండి? నశాభావ శాంతి. ఎవరికి ఆ భావన పడలేదో వాడికి శాంతి. ఇది రహస్యం. అంటే క్లియర్గా అట్లుగా మన పెద్దలు ఏం చేశారంటే ఆ దేవుడికి ప్రతీకగా ఒక దేవుడికి రూపం కల్పించి ఇక్కడ మన చేత మన భావన పడేటట్టుగా చేశారండి. ఇప్పుడు ఆయన మీద మనం భావన పడింది కదండి. ఇప్పుడు ఇది ఏంటండి అన్నారనుకోండి, ఆ ఆత్మస్వరూపాన్నే నీ భావన పడుట కొరకు ఇలా పెట్టావు ఆయన అంటే ఇది కేవలం వ్యవహారికంగా అజ్ఞానంలో ఉన్నప్పుడు, జ్ఞానం లేనప్పుడు నీవు వికటించినప్పుడు ఇలా పెట్టాము. ఇప్పుడు నువ్వు ఇది ఎదిగావు కదా, నీకు తెలుగు వచ్చింది కదా, నీకు ప్రశ్న వచ్చింది కదా. ఇప్పుడు ఏ దేవుడికి ప్రతీకగా ఈ దేవుడిని కల్పించారో ఆ దేవుడిని చూడమన్నారనుకోండి, ఆ దేవుడిని చూడడానికి ఏం చేయాలి? ఇప్పుడు ఇలా చూసిన దేవుడిని మళ్ళీ ఇలా లోపలికి తిప్పాలి. లోపలికి తిప్పి ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఇంద్రియ విషయాలు వదిలేసి ఇంద్రియాలను పట్టుకుని, ఇంద్రియాలను వదిలేసి అంతరింద్రియాలను పట్టుకుని, అంతరింద్రియాలను కూడా వదిలేసి తెలివిని పట్టుకుని
తెలివితో ఆ తెలివిని తెలివే ప్రజ్ఞా స్వరూపం అండి ఆత్మ. ప్రజ్ఞ అంటే తెలివే, ఎరుకే, శుద్ధమైనటువంటి ఎరుక. ఆ ఎరుకలో ఇంకొక వస్తువు చేరిందనుకోండి అది జీవుడు అవుతుంది. అది ఇక్కడ గుర్తించాలి మనం. ఈ రకంగా ఆత్మ ఇది ఇలాగ పడినటువంటి భావం ఇలా పడాలి. నచాభావ యతశాంతి. శాంతి కలగాలని ఎవడైనా అనుకుంటే ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అనుకుంటూ పొద్దున్న చంద్రలాగా వాళ్ళు అక్షరాలు జపించాలనుకుంటే శాంతి వచ్చేస్తుందంటే మనసు ఏకాగ్రత అవ్వడానికి, మనసు నిశ్చలం అవ్వడానికి పెట్టినటువంటి ఇవన్నీ కూడా మంచియే. కానీ ఏది పడాలంటే పుష్పాలు పెట్టుకుని ఏది పడాలి? భావన పడాలి. భావన ప్రధానం. భావన పడుట కొరకే ప్రవేశపెట్టారు. అంచేత నాస్తి బుద్ధిరయుక్తస్య నశాయుక్తస్య భావన నశాభావయత శాంతి ప్రశాంతస్య కొత్త సుఖం. ఈ జన్మలోనే లేదు, ఇంకో జన్మలో కూడా సుఖం ఉంటుంది. ఎందుకని ఎవరు చెప్తారండి? మనం చెప్పడం లేదు, ఏం చెప్తారు? ఎవరికి ఆత్మభావన పడలేదో, ఆత్మభావన పడలేనటువంటి వాడికి శాంతి కలగదు. ఎవడికి శాంతి కలగలేదో వాడికి సుఖం కలగదు. పుస్తకానే ఉంటాడు, ఇంకా ఏదో ఏదో ఇది కాదు అదేమో అది కాదేమో ఇదేమో అంటే ఉచ్చారణం అవ్వదు. ఎందుకంటే అలా వెళ్ళి ఈ దేవుడి కంటే ఆ దేవుడు గొప్పడేమో, ఈ దేవుడి కంటే ఆ దేవుడు అన్ని వరాలు ఇచ్చేస్తున్నాడట, ఈ దేవుడు కేటెక్తే వచ్చేస్తున్నాడట, మనకి ఏదో అడిగితే అది ఇచ్చేస్తున్నాడట అన్నారని ఎవరైనా చెప్పారనుకోండి మనం అందులో వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళామండి? ఇక్కడ నిర్ణయం అవ్వలేదండి, నిర్ణయం అవ్వలేదు. ఈ మంత్రం కంటే ఆ మంత్రం గొప్పదట, ఈ గురువు గారి కంటే ఆ గురువు గారు గొప్పడంట, ఈ మతం కంటే ఆ మతం గొప్పది కంట, అంటూ ఇది కాదని అది, అది కాదని ఇది అని. మనిషి ఏంటంటే ఒక నిదానంలో ఉన్నాడు. ఈ దేవుడు కాదు నా దేవుడు కంటాడు, ఆ దేవుడికి ఇలా అభియాగం చేసుకుంటే నీకు అంతా వచ్చేస్తుంది అనుకోండి, ఎవడు వెళ్ళిపోతాడు. అప్పుడు ఈయన ఏమనుకుంటాడండి? ఎవరు అలా పరిగెడతారని బాగా ఆలోచించండి. నశాభావ యతశాంతి ప్రశాంతస్య కుతశ్చ. ఎవరు చేస్తారండి పని? యథార్థం తెలియనటువంటి వాడు, వాస్తవం తెలియలేనటువంటి వాడు అలా పరుగులు పెడుతూనే ఉంటాడు. ఈ జన్మ పోయిన తర్వాత వచ్చే జన్మలో కూడా అలా పరుగులు పెడుతూనే ఉంటాడు. ఎప్పటికోకప్పుడు అలా పరుగులట్టుగా నిర్దిష్టమైనటువంటి నిర్ణయం, నిర్దిష్టమైనటువంటి నిలకడ కలిగినటువంటి జ్ఞానం కలగాలి. ఏ జ్ఞానం? నిర్దిష్టమైనటువంటి జ్ఞానం, మార్పు చెందని జ్ఞానం అండి. మార్పు చెందిన జ్ఞానం ఎప్పుడు కలిగిందండి? భావన అన్న పదానికి అర్థం ఏంటండి? భావన అంటే ఒక వస్తువును మనం గుర్తు చేసుకున్నాం అనుకోండి, ఆ వస్తువు మనం చూసి ఉండకపోతే దాని మీద మన భావన పడదు. అతి మాదిరిగా స్వయంగా మన లోపల ఉన్నటువంటి ఆత్మస్వరూపాన్ని చూసినట్లయితేనే ఆ భావన పడుతుంది. అవును, ఇదే దేవుడు, ఇదే ఆత్మ, ఇదే పరమాత్మ, విశ్వానికి అంతటికీ దేవుడు ఈయనే, ఇక్కడ ఉన్నాడా, ఈయన ఇలా ఉన్నాడా అనే భావన మనకు పడాలి. అలాంటి భావన పడాలంటే దాన్ని ఏం చేయాలంటే, అలాంటి భావన పడాలంటే ఏం చేయాలి? ఇంద్రియాలను లోపల తిప్పాలి, మనసును లోపల తిప్పాలి. అంటే దాన్ని మనసును లోపల తిప్పి లోపలికి ఏ కోణంలో ఏ విధానంలో దాన్ని అభ్యాసం చేయాలో, ఎలాంటి సాధన చేయాలో అటువంటి గురువు గారిని పట్టుకుని అభ్యాసం చేయాలి. ఆ గురువు దొరకలేదు, ఆ రకమైన సాధన చేయలేదు. ఒకవేళ తెలిసిన నువ్వు చూడలేదు, నీకు భావన పడదు. ఒకవేళ విన్నావు, చదివేవు, ఉపదేశం కూడా పొందావు అని భావన పడతాను. ఎందుకనండి? పరోక్షం వేరు, అపరోక్షం వేరు. పరోక్షం ఏంటి? బెల్లం తీపుగా ఉందని చెప్పాను అనుకోండి, అది పరోక్ష జ్ఞానం. ఆ మాట పట్టుకుని మనం కూడా చెప్తాం, కానీ మనకి భావన పడలేదు. ఏం పడలేదు? రుచిగా ఉందన్న మాట తెలిసిందే తప్ప ఆ తీపి ఎలా ఉంటుంది అనేది భావన పడలేదు. భావన పడింది అనుకోండి, ముక్కల కింద నరికేస్తున్నా సరే మీ భావన మారదు. ఎందుకని? యేసుప్రభువుని సిలువేసేసి ఈ విధానం మార్చేస్తామన్నారండి, సిలువేసేస్తామన్నారండి. అతని భావన మారలేదు. ఎందుకని? ఈయన ఈ జ్ఞానాన్ని అంతటిని ఇప్పుడు ఈ కోణంలో ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించి అక్కడ వాళ్ళందరికీ చెబుతుంటే ఆయనకు నచ్చలేదు.
మీరు చెప్పినట్టుగా దేవుడు ఆయన ఏమని చెప్పాడు? దేవుడు మనలోనే ఉన్నాడు, ఈ రకంగా ఉన్నాడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇలాగ వెళ్ళాలని చెప్పాడండి. అప్పుడు వాళ్ళందరూ ఏం చేసేది? చంపేస్తామన్నారు, చిలువ వేసేస్తామన్నారు. చిలువ వేసేసినా సరే యథార్థాన్ని ఎలాగ మార్చగలం? అప్పుడు ఏం చేసాడంటే ఆయన అంటే చంపేస్తారన్నారు, మారిపోవాలేదు. ఎందుకు మారలేదు? యథార్థం తెలిసింది. ఇప్పుడు మనం కూడా అంతే, యథార్థం తెలియకపోతే అలా మారిపోతుంటాం. అప్పుడు అది ఎలా రక్షించదండి? అది ఎలాగా? రేపు పొద్దున్న మరణం కలిగి, మరణంలో ఒక లోకానికి ఇంకొక లోకానికో ఇంకో జన్మకో పోతున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ నిర్దిష్టమైనటువంటి జ్ఞానం ఎవరికి కలగలేదో వాడిని ఇప్పుడు తెలుసుకున్న జ్ఞానం రక్షించలేదండి. కారణం ఏంటి? ఎందుకని రక్షించాలంటేనా దృఢంగా తెలియాలి, సందేహం ఉండకూడదు. సందేహం లేనట్టుగా ఇదే కరెక్ట్, ఇదే యథార్థం అని దృఢమైనటువంటి నిర్ణయం మనసులో ఉంటేనే యముని కూడా మనం, అర్థమైందండి, యముని కూడా మనం సిక్కదు. యముడు కూడా మనం ఏమీ చేయలేడు. అదే లేదనుకోండి, మనకు నిర్దిష్టమైనటువంటి అనుభవం రాలేదు, నిర్దిష్టమైనటువంటి జ్ఞానం కలగలేదు. ఇది కరెక్ట్ కాదు, ఇంకోటి ఏదో చేస్తే అది ఏదో నీకు ఏదో కలిగిద్దంటే అన్నారనుకోండి. అన్నప్పుడు ఏం చేస్తాం మనం? అంటే ఎందుకు వెళ్తాం? వెళ్ళేటట్టు ఏం చల్లలేనట్టు చాలా పడకండి బాబు, ఉపదేశం పొందేడు, చాలా చేస్తున్నాడు, గోడని గెలిచిపోయిన తర్వాత అనుకోండి. తెలిసినట్టు కదా. ఎప్పుడు తెలిసినట్టు? నిన్ను చంపేస్తానన్నా సరే వదిలిపెట్టలేదన్నది ఆడికి తెలిసినట్టు. చిన్న చిన్న విషయాలుగా జడిచిపోయి అందులో గొడుగు ఇందులో గొడుగు వేస్తున్నాడు అనుకోండి, ఆడికి తెలిసినట్టు ఎలా బుద్ధి చేత నాస్తి బుద్ధి రయుక్తస్య నశ అయుక్తస్య భావన నశ భావ యశాంతి ప్రశాంతస్య పుత్ర. ఆడికి సుఖం ఉండదు, శాంతి ఉండదు, జన్మరాజ్యం అసలే ఉండదు. డోలాయమానంగా సందేహాస్పదంగా అవునో కాదు అన్నట్టున్నాడు. అంటే అతనికి నిజంగా శాంతి కలగాలి అంటే, శాంతి కలగడం అంటే ముక్తి అండి. శాంతి కలగడం అంటే మళ్ళీ పుట్టుకు లేదు, అది బాధ లేదు, భయం లేదు, ఏ అసుర శక్తులు అతను ఏమీ చేయలేవు. అతనికి ఏదైనా భయం ఉంటేనే అతను జడిపించుంటాయి. మనకి ఏ రకమైనటువంటి ఇంక సందేహం లేనటువంటి జ్ఞానం కలిగిందనుకోండి, నిజంగా అసురు శక్తులన్నీ ఊపంబడిగా వచ్చి మన మీద దాడి చేసినా ఏమీ చేయలేవు. ఇంత రావు, అంత చోటు ఇవ్వం మనం, ఇంకా రావు. నిర్దిష్టంగా తెల్లలేదనుకోండి, అసురు శక్తులే రావక్కర్లేదు. మన లోపల ఉన్నటువంటి గుణాలే మనం భయపడ్డారు. చిన్నది ఏదైనా వచ్చేటప్పుడు మనం ఏదేదో ఊపించేసి ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని భయపడిపోతుంది. అంటే అది భయపడకుండా ఉండాలంటే అలా భయపెట్టేది మన మనసే. అంటే మన మనసుకి ఏం రాలేదు? నిర్దిష్టమైనటువంటి నిశ్చలత్వ విజ్ఞానం రాలేదు. అందుకని ఇంద్రియాణానికి శరతం జన్మను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞం వాయుర్నావో మీమాంపంచి. ఇంత తెలుసుకున్నాడు కదా, ఇంత విన్నాడు కదా, ఇలాంటి వ్యక్తి అలాగ మళ్ళీ అందులో ఇంటికి వెళ్ళాడు. మళ్ళీ అక్కడెక్కడో ఎరక చెప్పించుకుంటున్నాడు, ఏమి తెలియదు దగ్గర అక్కడెక్కడో ఏది రాత్రి కట్టించుకుంటున్నాడు అంటారనుకోండి. అది ఏమంటారు? అది ఏమన్నాడంటే ఈయన సదస్య హరతి ప్రజ్ఞం, నిర్దిష్టంగా తెల్లలేదు. అది తెలియలేని కారణం చేత అతను ప్రజ్ఞని హరంతి. ఎలా నీటి మీద ఉండేటువంటి ఓడని ఎలాగైతే తదస్య హరతి ప్రజ్ఞం వాయు నావ మీమాంపంచి, నా నీటి మీద నడిచే నావని గాలి ఎలా గెంటెత్తుంటుందో అట్టి మాదిరిగా తనకి యథార్థం తెలియలేనటువంటి వాడికి ఈ ప్రకృతి సంబంధమైనటువంటి ప్రారంభ కర్మలు ఉంటాయి కదా, ఆ ప్రారంభ కర్మలు అనేటువంటి గాలి వీసి అతను కొట్టుకోవాలి. నా ఆయపుగా నీటి మీద అంటే నావని ఎలా పక్కకి తోసేస్తుంటుందో అట్టి మాదిరిగా ఇతను ప్రజ్ఞ కోల్పోతుంటాడు. ప్రజ్ఞ కోల్పోయి అందులో గడిగి ఇందులో గడిగేస్తుంటాడు. అందులో గడిగింది ఆ వాడు అలా ఎండిపోయిందంటే ఏం చెప్తారు మీరు? అట్టి మాదిరిగా ఇతను ఎలా ఇంటికెళ్ళాడంటే ఇతను దేనికి ఎంటేస్తుంది సమస్య. దేన్ని? ఆర్థికము, అనారోగ్యం, లేకపోతే ఒక పిల్లడు చదువు రాకపోవటము, లేకపోతే పెళ్ళి అవ్వకపోవటము, ఉద్యోగం రాకపోవటము, ఏదో అది అనుకున్నట్టు అవ్వకపోవటము, ప్రకృతిలో ఇవన్నిటికీ కారణం ఏంటండి?
కర్మ. ఇతను అలా తీసుకోవట్లేదు. అలా తీసుకోకుండా మనకు సరిగ్గా తెల్లలేదేమో ఇంకొకరు ఎవడో ఏదైనా పడుతుంది తగ్గించేస్తాడేమో అనుకుని పక్కకి వెళ్ళిందంటే ఏది వెళ్తుంది, ముందు తెలివే వెళ్తుంది. ఆ రకంగా తెలివిని అలా పక్కదారి పట్టించింది ఏది? ఇంద్రియాణానికి శరతం నేను మనం అనుమతి అయితే అంటే నువ్వు సత్యాన్ని తెలుసుకోలేని కాబట్టి ఇలా చూస్తుంది. ఈ శ్లోకాన్ని మళ్ళీ వచ్చే వారం చెప్తున్నాం. వేదవ్యాస వివర్జితం శృతి శిరోవేజం ప్రబోధాంతు నానాశస్త్రరహస్యశాఖమరతి శాంతి ప్రవాళాంకితం రత్నాగ్రిద్వయ వ్యక్తి పుష్పసురభి మోక్షప్రదం జ్ఞానినః. భగవద్గీత 2వ అధ్యాయంలో 66వ శ్లోకం ఇప్పటివరకు చెప్పినటువంటి సారాంశం ఏమిటండి? క్లుప్తంగా కృష్ణుడికి చెప్పినటువంటి విషయం నేను కానీ నీవు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజులు కానీ అందరూ కూడా ఎప్పుడు ఉండేవాళ్ళమే కదండి. ప్రారంభించింది అంటే మనం అందరం కూడా ఎప్పుడు ఉండేటటువంటి వాళ్ళు. అయితే మరి వీళ్ళందరికంటే గొప్పవాడు ఎలాగైనట్టండి? అక్కడ చెప్పినటువంటిది మీకందరికీ కూడా ఆ విషయం తెలియదు, నాకు తెలుసు. ఏంటండి ఆయన చెప్పిన మాట? సనాతన కాలం నుంచి మేము అందరం పుట్టినటువంటి వాళ్ళు. ఈ విషయం మీకు తెలియలేదు, నాకు తెలుసు. అంటే ఎవరైనట్టు? ఇప్పుడు మరి మనిషి శరీరం జన్మకు వచ్చిందండి. ఆ శరీరమే నేను అనే భావంలో కదా మనం ఉన్నాం. ఆ శరీరం పోయింది, అప్పుడు మనం పోయినట్టే కదా. ఈయన ఏమంటున్నాడండి? శరీరమే మనం అయితే ఎప్పుడు ఉండేవాడు ఎలాగై ఉంటాం అంటే శరీరంతో పాటుగా ఇంకోటి ఏదో ఉంది. ఆ ఉండినటువంటిది ఏదైతే ఉందో అది సత్యం. శరీరం అసత్యము కాదు, సత్యము కాదు. అది దాన్ని ఏమన్నాడు? మిథ్య అన్నారు. అంటే ఒక కాలం నుండి ఇంకో కాలం ముందు ఉండదు. అదే ఆత్మ అనేటువంటిది ఏదైతే ఉందో, మన నిజస్వరూపం ఏదైతే ఉందో అది ఒక కాలం నుండి ఇంకో కాలమందు లేనిది కాదు. అది ఎప్పుడూ ఉండేటటువంటి అంటే నీ శరీరం లోపల నా శరీరం లోపల ఇక్కడ ఉన్నటువంటి రాజుల శరీరాలు అందరి లోపల ఉండేటటువంటి స్వరూపం ఆత్మస్వరూపం శాశ్వతమైనటువంటిది, నిత్యమైనటువంటిది. ఈ విషయాన్ని తెలుసుకోవాలి. ఈ విషయాన్ని తెలుసుకోకపోవడం వల్ల వచ్చిన నష్టం ఏమిటి, తెలుసుకోవడం వల్ల వచ్చినటువంటి లాభం ఏమిటి, అది ఇప్పుడు దాకా చెప్పుకొచ్చాడు. తెలుసుకోకపోవడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమిటంటే అండి, అతను ఏం చూసినా ఏం చేసినా ఏం మాట్లాడినా దాంత కర్మ అంటుకుంటుంది. తెలుసుకోలేనటువంటి తెలుసుకున్నటువంటి వాడికి ఆ కర్మ అంటుకోరు. అందుకని అతని ఆత్మజ్ఞాని. ఆత్మజ్ఞానికి జ్ఞానం అంటే ఏంటి? తెలియటం. ఏం తెలియటం? ఎప్పుడూ ఉండేటటువంటి వస్తువును తెలుసుకోవడం. మనం ఎప్పుడూ ఉండేదాన్ని కాకుండా ఎప్పుడో ఒకప్పుడు ఉంది, ఒకప్పుడు పోయేటటువంటి దాన్ని తెలుసుకుని అదే నేనన్న జ్ఞానంలో ఉంది. ఈ జ్ఞానాన్ని ఏమంటారు? ఈ జ్ఞానాన్ని అనాత్మ జ్ఞానము, భ్రాంతి జ్ఞానము, అజ్ఞానము అన్నారు.
అంటే ఇప్పుడు మనకున్న జ్ఞానం ఏంటంటే శరీరం భావనతో శరీరము నేనన్న జ్ఞానం ఏ జ్ఞానం? అజ్ఞానం. అంచేత ఇది కాదు, దీనికంటే దీన్ని తెలుసుకునేటువంటి నేను వేరుగా ఉన్నాను అని తెలుసుకునేటటువంటి జ్ఞానం ఆత్మజ్ఞానం. ఈ ఆత్మజ్ఞానం తెలుసుకున్నటువంటి వాడికి కర్మలు అంటుకోవు, ఏ దుఃఖము ఉండదు, అతనికి జన్మ మరణ రాహిత్యం ఏర్పడి ముక్తిని పొందుతాడు. అలాగే తెలుసుకోలేనటువంటి ప్రతి ఒక్కరు కూడా జనన మరణాలు పొందుతూ సుఖ దుఃఖాలు అనుభవిస్తూ తిరుగుతూ ఉంటారు. ఇదంటే సారాంశం. ఇక్కడ దాకా చెప్పినటువంటి ఈ శ్లోకాల యొక్క సారాంశం ఏమిటంటే, అందుచేత నువ్వు యథార్థ జ్ఞానాన్ని కనుక్కో. యథార్థ జ్ఞానం అంటే ఎప్పుడు ఉండేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకో. ఎప్పుడు ఉండేటువంటి వస్తువుని తెలుసుకున్నట్లయితే అది సత్య జ్ఞానం అంటారు, యథార్థ జ్ఞానం అంటారు. అటువంటి జ్ఞానం తెలుసుకోవడం వల్ల అయితే మరి అటువంటి జ్ఞానం ఎవరు పొందుతారు, ఎవరు తెలుసుకోగలరు అనేటువంటి మీమాంస కూడా జరిగింది. ఈ విశ్వంలో చాలా రకాల ప్రాణికూటం, మనుషులు, పశువులు, ఇలాంటి ఎన్ని లక్షల జీవరాశులు ఉన్నాయి కదండి. అన్నిటికంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి యోగ్యత, అర్హత మనిషికి మాత్రమే ఉందని చెప్పడం జరిగింది. అంటే మనిషి జన్మకు వచ్చినటువంటి వాటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనిషికి మాత్రమే ఉంది కనుక. మనిషికి అయినటువంటి వాడికి ఈ జ్ఞానం లేదు. ఆ విషయాన్ని ఆహార నిద్ర భయమైదునాని సామాన్యమైన పశుపరు నారాయణ నారాయణ మధ్యలో విశేషం జ్ఞానైన హీన పశుశ్రమం. ఈ శ్లోకాన్ని కొన్ని 100 సార్లు చెప్తున్నాం. అంటే ప్రతి జీవికి కూడా శరీరం ధరించినటువంటి ప్రతి జీవికి కూడా కొన్ని అవసరాలు ఉంటాయి. శరీరం ధరించింది అనుకోండి, ఆహారం తినాలి. ఆహారం లేకపోతే జీవం ఉండదు అందులో, శరీరంలో. అంటే ఆహారం, ఆ తర్వాత నిద్ర, ఆ తర్వాత మైథునం,